మెగా అభిమానులందరూ ఎంతగానో వేచి చూస్తున్న ఆకిరా నందన్ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ కార్యక్రమానికి హాజరైన రేణు దేశాయ్ని అక్కడి మీడియా ఆకిరా నందన్ ఎంట్రీ ఎప్పుడంటూ ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందిస్తూ, ఎక్కడికి వెళ్లినా ఆకిరా నందన్ సినిమాలలోకి ఎప్పుడు వస్తున్నారని అంతా అడుగుతున్నారు. ఒక తల్లిగా ఆ కోరిక మీకంటే కూడా నాకే ఎక్కువగా ఉంది. అభిమానులు కోరుకుంటున్నట్లుగా ఆకిరా సినిమాలలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే సినిమాలలోకి ఎప్పుడు రావాలనేది ఆకిరా నిర్ణయానికి వదిలేశాను. ఆకిరా తన ఇష్టంతోనే సినిమాలలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. అంతవరకు అంతా వేచి చూడాలని కోరుతున్నాను అని ఆకిరా సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఫ్యాన్స్ మాత్రం త్వరగా రావాలని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 3 సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన సినిమాలు చేసే అవకాశం లేదు. పూర్తిగా పాలిటిక్స్ పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ లోపు ఆకిరా రెడీ అయితే పవన్ కళ్యాణ్ వారసుడిగా ఆయన సినిమా ఇండస్ట్రీలో లేని లోటు ఆకిరా తీర్చేస్తాడని అభిమానుల ఆశ. ఇక ఆకిరా ఎంట్రీపై రేణు దేశాయ్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆ వీడియోకి కొందరు అభిమానులు రామ్ చరణ్ని ట్యాగ్ చేస్తూ మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాలను ఎలా అయితే నిర్మించావో ఆకిరాతో కూడా 2-3 ప్రాజెక్టులు ప్లాన్ చేయన్నా అంటూ కామెంట్ చేస్తుండడం గమనార్హం.